హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ హనుమాన్లా సైనింగ్ విత్ బోల్డ్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయం, హాట్ టాపిక్ ఏంటి అంటే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తుంది అండ్ మిసైల్స్ వేస్తుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్ పడడం అండ్ అమెరికా కూడా చాలా పెద్ద మొత్తంలో బాంబింగ్ చేస్తున్నట్టు, ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి బాంబులని ఈ రెండు దేశాలు ఇరాన్ పై ప్రయోగిస్తున్నట్టు, చాలా వరకు ఈ ఇరాన్ కూడా దుబాయ్, అబుదాబి అండ్ కువైట్, బహ్రెయిన్ ఇలాంటి కంట్రీస్ల మీద చాలా అటాక్ చేస్తున్నట్టు, మిసైల్స్ దాడి చేస్తున్నట్టు ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా ఇదే స్టోరీలు కనబడుతాయి, ఇవే వీడియోలు కనబడుతున్నాయి. అందులో చూస్తే కళ్ళు బయలు అమ్ముతున్నాయి. అంత దారుణమైన యుద్ధాలు జరుగుతుందా అంటే అస్సలు జరగట్లేదు. 90% వీడియోస్ మొత్తం ఏఐ క్రియేషన్ వీడియోసే. మీరు వాటిని నమ్మారంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దుబాయ్లో మీరు అనుకున్నంత దారుణమైన సిచ్యువేషన్ లేదు. దుబాయ్లో కొన్ని ఏరియాలలో మాత్రమే బ్లాస్ట్ జరుగుతున్నాయి, కొన్ని ఏరియాల పైన మాత్రమే ఈ ఇరాన్ సంబంధించిన మిసైల్ హిట్ చేస్తున్నాయి. ఏదైతే బుర్జ్ ఖలీఫాని హిట్ చేస్తున్నట్టు, బుర్జ్ ఖలీఫా పక్కన ఏదో బాంబు వేస్తున్నట్టు, బుర్జ్ ఖలీఫా పక్కన ఏదో మిసైల్ పడుతున్నట్టు ఏదో చాలా వీడియోస్ వస్తున్నాయి. ఓకే, ఆ చాలా వీడియోస్ వచ్చిన వాటిని నమ్మారనుకో, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో వాటిని నమ్మకండి, ఎందుకంటే అలాంటి ఏం హిట్స్ జరగట్లేదు. అక్కడ ఉండేటి మాత్రం కేవలం అమెరికా బేస్ సెంటర్స్ పైన అండ్ అమెరికన్ మిలిటరీ ఎక్కడైతే గల్ఫ్ దేశాలలో స్టే చేస్తుందో ఆ వాటిపైన మాత్రమే ఎక్కువ మిసైల్స్ దాడి చేస్తున్నాయి. కొన్ని ఏరియాలలో ఓకే, మీరు అన్నట్టు కొన్ని ఏరియాలలో మాత్రం జనావాసాల మీద కూడా పడుతున్నాయి, కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మీద కూడా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇరాన్ చేస్తుందా, అది వేరే కంట్రీ ఏమన్నా ఇలా ఇన్వాల్వ్ అయిందా ఇంకా ఇప్పటివరకు ఏం తెలియదు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ గల మిలిటరీ, అదే అమెరికన్ మిలిటరీ ఈ గల్ఫ్ దేశాలకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలలో ఉండేది అమెరికన్ మిలిటరీ. ఆ అమెరికన్ మిలిటరీ ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న దేశాలు అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారు కదా. సో ఆల్మోస్ట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ దుబాయ్లో లైవ్గా ఉన్న మా ఫ్రెండ్స్ చెప్పారు, ఆల్మోస్ట్ 200 మిసైల్స్ దుబాయ్ పైన ఇరాన్ నుంచి అటాక్ చేయడానికి వచ్చాయి. కాకపోతే అందులో ఓన్లీ 4 to 5 మిసైల్స్ మాత్రమే హిట్ చేశాయి దుబాయ్లో. మిగతా మిసైల్స్ని గాల్లోనే పేల్చేశారు. ఓకే, వాటికి సంబంధించిన ఎవరు చూపించట్లేదు, ఎందుకంటే వాటిని లైవ్ వీడియో చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ. ఇప్పుడు స్క్రోల్ అయ్యే వీడియోస్ అన్ని ఏఐ రెవల్యూషన్ వీడియోసే, వాటిని నమ్మకండి. ఎందుకంటే అవన్నీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లే చేస్తున్న వీడియోస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అందులో 90% డమ్మీ వీడియోసే ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాము దుబాయ్ లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సౌదీలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, కువైట్ లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్. ఓకే, ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ అక్కడ ఏ ఏరియాలో అయితే హిట్ చేయబడ్డాయో ఆ ఏరియాలు కూడా మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ సౌదీలో కూడా ఏదైతే బిగ్గెస్ట్ రిఫైనరీ ఆయిల్ సెంటర్ పైన ఒక మిసైల్ హిట్ చేయబడ్డది, ఆ దాని ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఆ రిఫైనరీ ఆయిల్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అందులో చాలా పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి. అది మాత్రం నిజం, ఎందుకంటే దానికి అఫీషియల్ ప్రూఫ్ కూడా ఉంది. ఇక ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసిందని, ఇజ్రాయెల్ మొత్తం బాంబ్ బ్లాస్ట్లతోని దద్దరిల్లిపోతుందని చాలా వీడియోస్ వస్తున్నాయి. అన్ని బుల్షిట్ వీడియోస్. ఓకే, మీరు వాటిని నమ్మారంటే పాపం కాలేసినట్టే, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ, అమెరికా ఉన్న దగ్గర ఉన్న టెక్నాలజీ ఈక్వల్ ఉంటుంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ అనేది వేరు వేరు కంట్రీస్ కదా, అవి రెండు కంట్రీస్ ఆల్మోస్ట్ ఒకటే. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశం, ఇన్ని కంట్రీస్కి గడగడలాడించడానికి కారణం అమెరికా సపోర్ట్. ఎందుకంటే అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్లీ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు అమెరికా డీప్ స్టేట్ వాళ్ళు ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అనుకుంటారు కావచ్చు. ఎందుకంటే అమెరికన్ డీప్ స్టేట్కి సంబంధించిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్లీ వెపన్కి సంబంధించిన బిజినెస్. ఓకే, వెపన్స్, బాంబ్స్ అండ్ డ్రోన్స్ తయారు చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు. అమెరికన్ డీప్ స్టేట్లో ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఈ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయడానికి కూడా ఈ ఇజ్రాయెల్ వేరే దేశాల మీద అప్పుడప్పుడు బాంబులు వేస్తూ ఉంటాయి. అది కొన్ని వార్తలలో కూడా ఉన్నది. కాకపోతే వాటిని మేము ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో కూడా చాలా పెద్దగా అవుతుంది కనుక. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఒక సింపుల్ టాపిక్గా చెప్పాల్సి వచ్చింది. సో ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశానికి ఇన్ని దేశాల పైన బాంబింగ్ చేస్తున్నా, ఇన్ని దేశాలతో వార్ చేస్తున్నా కూడా ఆ దేశానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు ఉండదు. ఎందుకనంటే మీరు చూడండి, ఏ దేశమైనా, ఈవెన్ మన దేశమైనా ఒక కంట్రీతోని మనం ఒక యుద్ధం చేస్తే ఆ యుద్ధం చేసిన ఎఫెక్ట్ అనేది మనకి ఒక 5 years వరకు మన డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ యుద్ధం చేయడానికి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఇప్పుడు యుద్ధ సామాగ్రి అవన్నీ ఉంటాయి కదా, ఆ వార్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వార్ ఐటమ్స్ని కంప్లీట్లీ మనం ఎక్స్పోజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ వార్ ఐటమ్స్ మనం యూజ్ చేసినాక మళ్ళీ ఏమైతే ఆ వార్ ఐటమ్స్ మళ్ళీ రీప్రొడక్ట్ చేసుకోవాలి కదా. ఆ రీప్రొడక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మన బడ్జెట్ నుంచి అమౌంట్ తీసుకొని మళ్ళీ వాటిని రీప్రొడక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ అనేది సేఫ్ సైడ్లో ఉండడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఎవరైనా. ఎందుకంటే ఒక కంట్రీ ఇంకొక కంట్రీ చేతిలోకి వెళ్ళినాక చేసేది ఏముండదు కనుక. సో ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ అనే కంట్రీ ఈ దేశంతో కయ్యానికి దిగకుండా ఉన్న నెల లేదు.
ప్రతి నెలలో ఏదో ఒక దేశం పైన ఏదో బాంబింగ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉన్న బాంబ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసే బాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, బాంబింగ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ బాంబింగ్ ప్రొడక్షన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆ బాంబ్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయి. పెద్ద బాంబ్స్ కావు, చిన్న బాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటిలో కొన్ని ఎక్స్పైర్ అయ్యేటివి కూడా ఉంటాయి. ఎక్స్పైర్ అయిన వాటిని ఏం చేస్తారు వాళ్ళు, ఎక్స్పైర్ అయిన బాంబ్స్ ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయిన బాంబ్స్ కూడా ఇలా యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అమెరికాలో ఎక్స్పైర్ అయ్యే బాంబ్స్ కానీ అండ్ కొత్తగా ప్రొడక్షన్ అయ్యే బాంబ్స్ని కంప్లీట్లీ టెస్ట్ చేయడానికి ఈ ఆఫ్ఘనిస్తాన్ మీదనే కంప్లీట్లీ యూజ్ చేసింది. ఎందుకంటే ప్రతి బాంబుని టెస్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీదనే. జార్జ్ బుష్కి కొన్ని మిసైల్స్ కానీ అండ్ బాంబ్స్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి ఆయనకి. సో ఆయనే ఆ జార్జ్ బుష్ టైంలోనే ఈ ట్విన్ టవర్స్ కూలిపోయినాయి కదా, అప్పుడు ఆ కూల్చింది ఎవరు, ఆఫ్ఘనిస్తాన్ అని చూపించారు. కాకపోతే ఆ ట్విన్ టవర్స్ కూల్చింది కూడా ఈ డీప్ స్టేట్కి సంబంధించిన వ్యక్తులే అని చెప్పి కొన్ని వార్తలు ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద ట్విన్ టవర్స్ చాలా పకడ్బందీగా ఆయన చాలా స్ట్రాంగ్గా దాన్ని బిల్డ్ చేస్తారు. ఓకే, ఒక 2 ప్లేన్స్ వచ్చేసి డాష్ ఇచ్చిన వెంటనే అవి నిట్టనిలుగా కూడిపోయి అంత డెలికేట్గా ఉండవు కదా. ఎందుకంటే 108, 111 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ ఒక ఫ్లైట్ హిట్ చేయడం వల్ల నిట్టనిలుగా కూలిపోయేంత సీన్ లేదు. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ మీరు ఒకసారి గమనిస్తే ఆ బిల్డింగ్స్ ఏ పక్కన వంగకుండా డైరెక్ట్ డిస్ట్రాయ్ అయిపోయినాయి చూడండి. ఎందుకంటే అది కంప్లీట్లీ ఇన్సైడ్ ఆల్రెడీ బాంబ్స్ ఏవైతే ఆ బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేయడానికి ఆ బాంబ్స్ ఆల్రెడీ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత ఈ ప్లైన్స్తో హిట్ చేయించారని చెప్పి చాలా ఒక స్టోరీస్ ఉన్నాయి. ఓకే, ఆ స్టోరీకి మీద సంబంధించిన ఒక వీడియో కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే దాని మీద ప్రూఫ్స్తో సహా మేము చూపిస్తాం. ఎందుకంటే మా దగ్గర వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఎక్కడియో కాదు, అమెరికాలో ఉన్న కొన్ని మీడియా ఛానల్స్ రివీల్ చేసాయి వాటికి సంబంధించినవి. ఓకే, అవి కావాలి అంటే ప్రూఫ్స్తో సహా మీకు ఆ వీడియో చూపిస్తాను. సో ఇక అమెరికన్ డీప్ స్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ త్రూ టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళ సొంత బాంబ్స్ యూజ్ చేస్తుందంటే నమ్మశక్యం లేదు. ఎందుకంటే ఇన్ని దేశాలపైన ఎన్ని వార్లు చేస్తున్నా కూడా ఇజ్రాయెల్ ఎకనామికల్గా ఎప్పుడు వాళ్ళు బ్యాక్వర్డ్లో లేరు. ఎప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి ఒక కాన్స్టాంట్ పొజిషన్లోనే ఉంటుంది. కాకపోతే వాటిని బయట ప్రపంచానికి చూపించేది మాత్రం ఈ విధంగా చూపిస్తున్నారు. ఓకే, దీని వెనకాల ఉన్నది మాత్రం పెద్ద స్టోరీ. కంప్లీట్లీ అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ వాళ్ళు ఇక్కడ ఈ మొత్తం తతంగాన్ని నడిపిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చూపిస్తున్న ఈ బాంబింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో డిఫరెంట్గా ప్లేన్స్ వచ్చి ఆ ప్లేన్స్ అటాక్ చేస్తున్నట్టు, ఆయన బూర్జు ఖలీఫాకి కొన్ని ప్లేన్స్ అయితే బూర్జు ఖలీఫాకి తలిగి కింద పడుతున్నట్టు చూపిస్తున్నారు. చంద్రబాబు కాస్త ధమాకు ఉందా, బూర్జు ఖలీఫాకి ప్లేన్ తగలడం ఏంటి, మళ్ళీ దాన్ని కింద పడడం ఏంటి, ఎంత దారుణమైన వీడియోలు. ఇంకా దానికి చూడండి ఎన్ని వేల లైక్స్ వస్తున్నాయి. అలా చూసేట వాళ్ళకన్నా కొంచెమన్నా ఉండాలి కదా. ఒక బూర్జు ఖలీఫాకి ఒక ప్లేన్ తలిగితే ఆ ప్లేన్ తలిగిన వెంటనే ఏదో మంటలు చెల్లరేగడం, కింద పడడం, ఇంత సిల్లీ వీడియోకి ఇన్ని వేల లైక్స్, ఇన్ని వ్యూస్. ఏం మైండ్ సెట్లో ఉన్నారు బాబు మీరు, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఏం నమ్మకండి. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు డిస్ప్లే మీద చూస్తున్నారు, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ దుబాయ్ది. సో దుబాయ్లో బుర్జ్ ఖలీఫా సరౌండింగ్లో ఎలాంటి బ్లాస్ట్ జరగలేదు. అండ్ ఈ దుబాయ్లో మేజర్ సిటీస్ మీద కూడా ఏం బాంబింగ్ జరగట్లేదు. ఓన్లీ ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో అండ్ అమెరికన్ మిలిటరీ స్థావరాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువ బాంబింగ్ జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలలో దుబాయ్లో కొన్ని టవర్స్ మీద బాంబింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. కొన్ని బిల్డింగ్స్ మీద మాత్రం జరిగాయి. అందులో బెహ్రాన్ ఒకటి డైరెక్ట్ అపార్ట్మెంటే హిట్ చేసింది ఒక డ్రోన్, అది రియలే. అండ్ సౌదీ అరేబియాలో ఏదైతే మేజర్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఉందో ఆ మేజర్ ఆయిల్ రిఫైనరీ దాని మీద కూడా హిట్ జరిగింది. సో అది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. సో వాటికి సంబంధించిన వార్తలు కూడా మీకు వస్తున్నాయి. కాకపోతే అది రియలే. ఎందుకంటే ఆ రిఫైనరీ ఆయిల్ని హిట్ చేసింది ఇరాన్ అని చెప్పి కొన్ని వార్తలలో కూడా చూపిస్తున్నారు. అది ఎంతవరకు ఇరాన్ హిట్ చేసిందా, వేరే ఏదైనా నక్క కంట్రీ హిట్ చేసిందా తెలియదు. మీకు నక్క కంట్రీ అంటే ఏదో అర్థమై ఉంటుంది ఇప్పటికీ. ఓకే, అది అమెరికా కావచ్చు లేకపోతే ఇజ్రాయెలే కావచ్చు తెలియదు. కాకపోతే ఇరాన్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు అంతే. కాకపోతే ఈ దుబాయ్ని కొన్ని విషయాలలో డౌన్ఫాల్ చేయడానికి కూడా ఈ వార్ అనేది కొంచెం ఎక్స్పోజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా చెప్పే మాటలు నమ్మడం అనేది చాలా పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే అమెరికా మాటలు ఎప్పుడు నమ్మకూడదు. అమెరికా అనేది ఒక పెద్ద సెల్ఫిష్ కంట్రీ. సో దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇకపోతే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పాలంటే, ఒకడేమో థర్డ్ వార్ వచ్చేసింది అంటున్నాడు, ఇంకొకడేమో మన దేశం కూడా ఎట్లా ఉంది అంటున్నాడు. ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న సబ్స్క్రైబర్ కౌంట్ని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ మైండ్ సెట్ని సాటిస్ఫై చేయడానికి ఇష్టం ఉన్న వీడియోలు చేస్తున్నారు. ఏది నమ్మకండి. ఒకవేళ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది అంటే అందులో మొగోళ్ళు ఉండాలి. ఫస్ట్ ఇట్లాంటి అల్లాటపగాళ్ళు కాదు, మొగోళ్ళు ఉండాలి. ఆ మొగోళ్ళు ఎవరంటే ఏషియన్ కంట్రీస్లో వచ్చేసి ఫస్ట్ ఇండియా, చైనా,
ఓకే, ఈ 2 కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వరల్డ్ వార్ 3 అనేది రావడం ఇంపాసిబుల్. అండ్ ఎట్ ద సేమ్ టైం రష్యా అండ్ నార్త్ కొరియా, ఈ 2 కంట్రీస్ కూడా మొత్తం టోటల్లీ 4 కంట్రీస్, ఈ 4 కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఒక వార్లో వరల్డ్ వార్ 3 కాదు, దాని అబ్బా కూడా వచ్చినట్టే. ఓకే, సో ఇక్కడ వరల్డ్ వార్ 3 రాదు, ఇదేదో పెద్ద యుద్ధం కూడా కాదు. ఒక కంట్రీని, ఒక చిన్న కంట్రీని ఆక్యుపై చేసుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఇవి 2 కలిపి ఆ కంట్రీని ఆక్యుపై చేసుకోవడానికి చేస్తున్న గేమ్. ఓకే, దాంట్లో ఒక 10% బాంబింగ్ జరుగుతుంది, 90% బుల్షిట్ వీడియోస్ వస్తున్నాయి. ఓకే, ఆ వీడియోస్ని మీరు నమ్మకండి. ఓకే, అలాంటి వీడియోస్ ఏం నిజం కావు. అక్కడ ఏం వార్ జరగట్లేదు, అక్కడ అంత పెద్ద బ్లాస్టులు కూడా ఏం జరగట్లేదు. ఓకే, కొంతమంది అయితే ఏకంగా అణుబాంబులో యూజ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అణుబాంబులు ఎట్లయితే బ్లాస్టింగ్ రెవల్యూషన్ వస్తుందో ఆ వీడియోస్ని డిస్ప్లే చేస్తూ ఇరాన్ తీసుకెళ్లి ఇజ్రాయెల్ మీద అణుబాంబు యూజ్ చేసిందని, మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చేసి దుబాయ్ మీద వేసిందని, ఇరాన్ మీద వేసిందని చాలా వీడియోస్ వస్తున్నాయి. ఏవి నమ్మకండి, అన్ని వేస్ట్ వీడియోస్. ఓకే, మీరు ఈ డిస్ప్లే మీద చూపించాము కదా, అవి మాత్రమే నిజం. ఎందుకంటే అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళతో మేము మాట్లాడి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ మై సైడ్ ఇన్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.